హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో 5 నిమిషాల్లో వేడి వేడి మైసూర్ బజ్జీ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ఈ మైసూర్ బజ్జీ రెడీ చేసుకోవడం కోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. ఎవరైనా నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలోకి పోదాం. ఫస్ట్ నేను ఈ గిన్నెతో మైదా పిండి వేసుకుంటున్నాను. ఒక 2 కప్పులు. దీంతో కొలతలతో వేస్తున్నాను. ఇంకో కప్పు కూడా వేస్తున్నాను. దీంట్లో కొంచెం ఉప్పు, సరిపోయేంత వంట సోడా, సరిపోయేంత. వంట సోడా, ఉప్పు మాత్రమే వేసాను. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుకోవాలి. ఒక గ్లాస్ పెరుగు కూడా వేస్తున్నాను. చిన్న గ్లాస్ పెరుగు పల్చగా చేసి వేసుకోవాలి. ఇదే గ్లాస్లో వాటర్ వేసి వేస్తున్నాను. అన్నిటినీ కలుపుకోవాలి. బాగా బజ్జీ పిండిలా కలుపుకోవాలి జోరుగా. ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ మైసూర్ బొడ్డాల్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్లా అయినా పెట్టవచ్చు. చాలా బాగుంటున్నాయి ఈ మైసూర్ బొండాలు. ఇలా ఈ క్వాంటిటీలో పిండిని కలుపుకోవాలి జోరుగా. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూసి పెడదాం ప్లేట్. అప్పుడు దాకా మనం ఆయిల్ని హీట్ చేసుకుందాం. పిండి బాగా కలిసిపోయింది. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఫుల్ ఫ్లేమ్లో మంట పెట్టి ఇప్పుడు చిన్న చిన్న బోండాల్లా ఇలా వేసుకోవాలి. ఈ బోండాల్లో తినడం కోసం పచ్చిమిర్చి చట్నీ కూడా పెట్టుకోండి. పచ్చిమిర్చి, టమాటా పండ్లు వేసి చట్నీ కూడా చేసి పెట్టుకోండి. ఇలా చిన్న చిన్న బోండాల్లా వేసుకోవాలి. చూడండి ఎంత లావు అవుతున్నాయో బోండాలు. ఇలా ఇంట్లో చేసి బోండాలు పెడితే పిల్లలకి హెల్త్ కూడా చాలా బాగుంటుంది. కుస్తీ పడుతున్నాను బోండాలు వేయడం కోసం. బోండాలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. మైసూర్ బజ్జీ బోండాలు అంటారు, మైసూర్ బజ్జీ అని కూడా అంటారు వీటిని. చూడండి రెడీ అయిపోయింది మైసూర్ బజ్జీ. మైసూర్ బజ్జీ చూసి మీరు కూడా వండి ఇంట్లో తిని ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వేడి వేడి మైసూర్ బజ్జీ రెడీ. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్ పెడుతూనే ఉంటాను, మీరు చూస్తూనే ఉండండి. బాయ్.